హలో మై డియర్ బెస్టీస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టేల్స్ బై రాహా. మీకు తెలుసా, ఈరోజు తనుజ గారు అయితే ఆడియన్స్ అందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్లో లైవ్కి అయితే వస్తున్నారు. టైమింగ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి, ఎండ్లో చెప్తాను. అండ్ ముందుగా తనుజ గారు అయితే స్టేజ్ మీద చాలా డిసప్పాయింట్ అయ్యి కొంతమందితో మాత్రమే పిక్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ ఫొటోస్ అన్ని నేను ఇంకో వీడియోలో షేర్ చేశాను, ముందు వీడియోస్ వెళ్ళి చెక్ చేయండి. ఇవైతే నటరాజ్ మాస్టర్ గారితో మాత్రమే రన్నరప్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. తన డిసప్పాయింట్లో ఉంది, ఏ ఫొటోస్ అయితే షేర్ చేసుకోలేదని చెప్పేసి మనకి అప్డేట్ ఉంది. కానీ తనైతే ఈ ఒక్క ప్లేస్లో తప్ప ఇంకెక్కడ సెలబ్రేట్ చేసుకోలేదు. తను బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే ముందు అయితే పవన్ సాయి వాళ్ళతో, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ సీరియల్లో ఒక అమ్మ అని పిలుస్తారు కదా, తనతో కూడా సెలబ్రేట్ చేసుకున్న వీడియోస్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను, అవి కూడా చూడండి. వాళ్ళ నటరాజ్ మాస్టర్ వాళ్ళ పాప ఎంత అందంగా ఉందో. నెక్స్ట్ ఇది లాస్ట్ టైం BB9 వెళ్ళే ముందు సెలబ్రేట్ చేసుకున్న వీడియో అయితే ఆ వీడియోలో ఫోటో నేను ఇక్కడ యాడ్ చేశాను. ఇది వచ్చేసి నటరాజ్ మాస్టర్ వాళ్ళ ఇంటి దగ్గరే, ఇది కూడా. నెక్స్ట్ తనుజ చాలా తక్కువ ఫొటోస్ అయితే తీసుకుంది. మర్యాద మనీష్ అయితే తనే అడిగి తీసుకున్నాడంట. హట్ చేశాను అని చెప్పారు కదా, దానికోసం అయితే చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అపాలజీ అయితే మనీష్ గారు తనుజని అడిగారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా తనుజ డిజర్వ్డ్ కదా విన్నింగ్కి, మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ డిజర్వ్డ్ అనుకుంటున్నారా, లేదా తనుజ విన్నింగ్కి డిజర్వ్డ్ అనుకుంటున్నారా? ఇదైతే తనుజ అకౌంట్లో పీపుల్స్ విన్నర్ అని తనే పోస్ట్ చేసుకుంది. ఇదిగోండి చూసేయండి, 7కి అయితే తను లైవ్కి అటెండ్ అవ్వండి అలాగని చెప్పేసి పోస్ట్ వేశారు, నిన్న నైట్ వేశారు. సో ఇది గైస్, తనుజ అయితే 7 PMకి ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి లైవ్కి వచ్చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో, అందరూ అటెండ్ అవ్వండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.